కేవలం 7,999 అప్ టు 10 kgs వరకు బరువు తగ్గి అధిక బరువు నుంచి వచ్చే ప్రధాన సమస్యలను దూరం చేసుకోండి. హైదరాబాద్ లో సీఎం రేవంత్ రెడ్డి ఆకస్మికంగా పర్యటిస్తున్నాడు. ముంపు ప్రాంతాలను పరిశీలిస్తున్నారు. సీఎం అమీర్పేట్ గంగూబాయి బస్తీకి సీఎం రేవంత్ రెడ్డి వెళ్లారు. అక్కడ ముంపునకు గురైన ప్రాంతాలను పరిశీలిస్తున్నారు. హైదరాబాద్ లో సీఎం రేవంత్ రెడ్డి ఆకస్మికంగా పర్యటిస్తున్నారు. గత 2 రోజులుగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. దీంతో లోతట్టు ప్రాంతాలన్నీ కూడా జలమయంగా మారిపోయాయి. ఎగువన వరద విపరీతంగా దిగువ ప్రాంతాలకు రావడంతో కొన్ని ప్రాంతాలు జల దిగ్బంధంగా మారాయి. ఆ బస్తీలలో కూడా మొత్తం నీరు చేరి ఇళ్లలోకి మొత్తం కూడా జల దిగ్బంధంగా మారింది. ఈ నేపథ్యంలో ముంపు ప్రాంతాలను తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి పరిశీలిస్తున్నారు. అమీర్పేట గంగూబాయి బస్తీలో సీఎం రేవంత్ రెడ్డి పర్యటిస్తూ ఉన్నారు. ముంపునకు గురైన ప్రాంతాలను ఆయన స్వయంగా పరిశీలిస్తున్నారు. హైదరాబాద్ లో సీఎం రేవంత్ రెడ్డి ఆకస్మికంగా పర్యటిస్తున్నారు. ముంపునకు గురైన ప్రాంతాలను స్వయంగా పరిశీలిస్తున్నారు. గత కొద్ది రోజులుగా భారీ వర్షాలు కురుస్తున్నాయి హైదరాబాద్ వ్యాప్తంగా. దీంతో ఇటు అమీర్పేట కావచ్చు, అలాగే గంగూబాయి బస్తీల్లో కావచ్చు, మొత్తం నీరు నిల్వ ఉంది. చాలా వరకు కూడా ఇళ్లలోకి నీరు ప్రవేశించింది. వరద ప్రభావంపై ఇటు హైడ్రా కమిషనర్తో కూడా డిస్కస్ చేస్తున్నారు. ఎక్కడికక్కడ ముంపు ప్రాంతాల్లో నీరు నిలవకుండా వాటర్ లాగింగ్ పాయింట్స్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా క్లియర్ చేసి ఐడెంటిఫై చేసి, అలాగే నాలాలు ఏవైతే ఉన్నాయో నాలాలకు ఆనుకుని ఉన్న గల్లీలు బస్తీలలో ఎటువంటి చర్యలు తీసుకోవాలి, ముందస్తు జాగ్రత్త చర్యలకు సంబంధించి అక్కడ ఉన్నటువంటి హైడ్రా అధికారులతో కూడా ఆయన చర్చిస్తున్నట్టుగా తెలుస్తోంది. అంతేకాకుండా అమీర్పేట గంగూబాయి బస్తీలో కూడా సీఎం రేవంత్ రెడ్డి అక్కడ ఉన్నటువంటి స్థానికులతో కూడా మాట్లాడుతున్నారు. వారు పడుతున్న ఇబ్బందులు కావచ్చు, అలాగే గల్లీలలో రోడ్లు కొట్టుకుపోయాయి, దిగువ ప్రాంతాలన్నీ కూడా జల దిగ్బంధంలో ఉన్నాయి, వాటన్నింటినీ కూడా పరిశీలిస్తున్నారు. రాగల గంటలో కూడా కుంభవృష్టి వాన ఉంది. ఈ నేపథ్యంలో ఇటు జిహెచ్ఎంసీ కావచ్చు, హైడ్రా అధికారులు కావచ్చు, వీరందరూ కూడా అలర్ట్గా ఉండాల్సిందిగా కూడా ఆదేశాలు జారీ చేశారు. అంతేకాకుండా సడన్ విజిట్ ఇది. సీఎం రేవంత్ రెడ్డి ఆకస్మికంగా పర్యటిస్తున్నారు. గత కొంతకాలంగా హైదరాబాద్ వ్యాప్తంగా కూడా భారీ వర్షాలు అతలాకుతలం చేసేస్తున్నాయి. మొత్తం దిగువ ప్రాంతాలు కావచ్చు, చాలా ముఖ్యంగా ఈ ట్రాఫిక్ జోన్స్ వాటిని ఆనుకుని నాలాలను ఆనుకుని ఉన్నటువంటి బస్తీలు కావచ్చు, ఇవన్నీ కూడా ముంపునకు గురయ్యాయి. చాలా వరకు ఇళ్లలో కూడా వచ్చి నిత్యావసరాలు కూడా తడిచిపోయినటువంటి సందర్భం ఉంది. ఈ నేపథ్యంలో సీఎం రేవంత్ రెడ్డి రోడ్ల దుస్థితి కావచ్చు, బస్తీలలో గల్లీలలో ప్రజలు పడుతున్నటువంటి నరకయాతనను ఆయన పరిశీలించడానికి విచ్చేశారు. అక్కడ ఉన్నటువంటి ప్రజలతో కూడా మాట్లాడే ప్రయత్నం చేస్తున్నారు. మొదలైతుంది కదా 4 ఇంచ్ 6 ఇంచ్ కాదు కదా, ఆల్మోస్ట్ 12 ఇంచ్ వేసి ఏమైనా పర్పస్ మ్యాటర్ ఎప్పుడు చేసిరా అని అడుగుతున్నాను. పన్నెండు ఇంచులు పెట్టి ఆరిపోయినా కూడా 6 ఇంచులు పడిపోకుండా ఒక స్లాబ్ ఉండేది సార్, మళ్ళీ హైట్ వస్తుందని 2వ స్లాబ్ వేయించారు. కొంచెం అప్పుడు అదేం కాకపోతే ఏంటంటే నాలా కనుక మనం లెవెలింగ్ చేసి రోడ్డుని కనుక సెట్ చేస్తే సార్ ఆటోమేటిక్గా కొంత ఫ్లో ఇందులోకి అసలు రోడ్డే హైట్ కాంక్రీట్ చేయడం మొదలైతుంది కదా
4 ఇంచు 6 ఇంచు కాదు కదా ఆల్మోస్ట్ 12 ఇంచ్ చేసి ఏమైనా పర్పస్ మ్యాటర్ ఎప్పుడు చేసిరా అని పడిపోకుండా ఒక స్లాబ్ ఉండేది సార్. మళ్ళీ హైట్ ఏమైనా పర్పస్ మ్యాటర్ ఎప్పుడు చేసిరా అని పన్నెండు ఇంచులు పెట్టి ఆరిపోయినా కూడా 6 ఇంచులు పడిపోకుండా ఒక స్లాబ్ ఉండేది సార్. మళ్ళీ హైట్ వస్తుందని 2 స్లాబ్ వేయింది. थोड़ा पीछे होगा ना కొంచెం అప్పుడు రాదు. అదేం కాకపోతే ఏంటంటే 4 టన్నుకి మనం లెవెలింగ్ చేసి రోడ్డుని కనుక సెట్ చేసి హైదరాబాద్ లో సీఎం రేవంత్ రెడ్డి ఆకస్మికంగా పర్యటిస్తున్న దృశ్యాలు చూస్తున్నా. ముంపు ప్రాంతాలను ఆయన పరిశీలిస్తున్నారు. స్పెషల్ గా అమీర్పేట గంగూబాయ్ బస్తీకి సీఎం రేవంత్ రెడ్డి వెళ్లారు. అక్కడ ముంపును గురైన ప్రాంతాలను పరిశీలిస్తున్నారు. స్పెషల్లీ ఎన్టీవీ గ్రౌండ్ రిపోర్ట్ లో కూడా చూపించాం. కృష్ణానగర్ నాలాను ఆనుకొని దిగువన ఉన్న బస్తీల్లోకి 2 రోజుల క్రితం విపరీతమైనటువంటి వరద ముంపు వచ్చింది. మ్యాన్ హోల్స్ తెరిచినప్పటికీ కూడా పెద్ద ఎత్తున భారీగా వరద ముంపును గురయ్యాయి. గంగుబాయి కాలనీ కావచ్చు, అలాగే మైత్రివనం కావచ్చు, బల్కంపేట ప్రాంతాల్లో విపరీతమైనటువంటి వరద వచ్చింది. ఎందుకంటే కృష్ణానగర్ నాలాను ఆనుకొని ఈ ప్రాంతాలన్నీ ఉంటాయి కాబట్టి ఈ ప్రాంతాలన్నీ కూడా ఏవైతే ఉన్నాయో దిగువనకు ఉన్నటువంటి బస్తీలలో, గల్లీలలో, ఇళ్లలో కూడా నీరు చేరుకుంది. చాలా ఇబ్బందికర పరిస్థితులు ఏర్పడ్డాయి. దీంతో సీఎం రేవంత్ రెడ్డి మెయిన్ ఏవైతే ఉన్నాయో ట్రాఫిక్ జోన్స్ కావచ్చు, అలాగే నాలాలకి లింక్ అయ్యేటువంటి పాయింట్స్ ఆనుకుని ఉన్నటువంటి బస్తీలు, అలాగే ఆనుకుని ఉన్నటువంటి గల్లీల్లో అక్కడ ఉన్నటువంటి ప్రజలు ఎటువంటి ఇబ్బందులు పడుతున్నారు, రోడ్ల దుస్థితిని కూడా ఆయన స్వయంగా పరిశీలిస్తున్నారు. హైడ్రా అధికారులతో కూడా ఆయన మాట్లాడుతున్నారు. నాలాలకు సంబంధించి మరమ్మతులు ఏ విధంగా సాగాయి, అలాగే అక్కడ ఉన్నటువంటి వాటర్ లాగింగ్ పాయింట్స్ అన్నీ కూడా ఇమీడియట్గా కుంభవృష్టి కురిస్తే అవి డైరెక్ట్ నాలాల్లోకి వెళ్లకుండా అడ్డుపడుతున్నటువంటి అంశాలేంటో అక్కడ ఉన్నటువంటి హైడ్రా అధికారులు కూడా ఆయనకు వివరించే ప్రయత్నం చేస్తున్నారు. మనం ఎన్టీవీ స్క్రీన్ మీద చూస్తున్నాము. అక్కడ ఉన్నటువంటి గంగూబాయి కాలనీ కావచ్చు, మైత్రివనం కావచ్చు, వీటన్నిటి కనెక్టివ్ అయినటువంటి నాలాను పరిశీలిస్తున్నారు. డైరెక్ట్గా నాలాలోకి వెళ్లకుండా వాటర్ అంతా కూడా అక్కడ ఉన్నటువంటి రోడ్లు కావచ్చు, బస్తీలలోకి, ఇళ్లలోకి ఎలా వెళ్తున్నాయి, దానికి సంబంధించి కూడా చేయాల్సిన మరమ్మతులకు సంబంధించి కూడా హైడ్రా అధికారులను అడిగి తెలుసుకుంటున్నారు. మరో గంటలో కూడా కుంభవృష్టి వాన కురిసే అవకాశం ఉంది. బంగాళాఖాతంలో ద్రోణి ప్రభావంతో రాగల 24 గంటలు కూడా ఇటు తెలంగాణ వ్యాప్తంగా ఆరెంజ్ అలర్ట్ కూడా జారీ చేశారు. అలాగే నగర వ్యాప్తంగా కూడా ఎల్లో అలర్ట్ జారీ చేశారు. దీంతో నగర ప్రజలెవరూ కూడా బయటకు రావద్దంటూ కూడా ఆదేశాలు జారీ అయ్యాయి. ప్రస్తుతం అయితే 2 రోజులుగా కురుస్తున్న వర్షాలకు ఎక్కడికక్కడ ముంపును గురైపోయాయి. విపరీతంగా ఫ్లో వచ్చేస్తోంది. వాటర్ లాగింగ్ పాయింట్స్ ఎక్కడికక్కడ ఐడెంటిఫై చేసి జీహెచ్ఎంసీ కావచ్చు, హైడ్రా అధికారులు కావచ్చు, మాన్సూన్ ఎమర్జెన్సీ టీమ్స్ కావచ్చు, ఎక్కడికక్కడ మ్యాన్ హోల్స్ని తెరుస్తున్నారు. అలాగే నాలాలోకి నీటిని మళ్లిస్తున్నప్పటికీ కూడా నగరం అంతా కూడా చెరువులను తలపిస్తూ ఉంది. నడుములోతు నీళ్లలో వాహనాలు కొట్టుకుపోయినటువంటి దృశ్యాలు కూడా చూసాము. అంతేకాకుండా ఒక వర్స్ట్ ఎగ్జాంపుల్ కూడా ఉంది. పైగా కాలనీలో అయితే బోట్స్ వేసుకుని వెళ్ళి అక్కడ ఉన్నటువంటి ప్రజల్ని బయటికి రెస్క్యూ చేసి తీసుకురావాల్సిన పరిస్థితులు కూడా ఇటీవల చోటు చేసుకున్నాయి. హైదరాబాద్ వ్యాప్తంగా కూడా మొత్తం కూడా వర్షం పడితే నాలాలు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి, రోడ్ల మీదకి వచ్చేస్తున్నాయి.
అంతేకాకుండా బస్తీలు అలాగే అక్కడ ఉన్నటువంటి గల్లీల్లోకి వచ్చేసి ఇళ్లలోకి నీరు చేరుకొని నిత్యావసర వస్తువులు కూడా తడిచిపోయి చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నటువంటి సిచ్యువేషన్ కూడా ఎన్టీవీ గ్రౌండ్ రిపోర్ట్లో చూపించాము. ఇటు సికింద్రాబాద్ పైగా కాలనీలో హైడ్రా గుంతల కారణంగా కూడా చాలా వరకు ఎక్కడికక్కడ నీరు నిలిచిపోయి ఆ నీళ్ళల్లో కూడా ఆ ఫ్లో వెళ్లకుండా అక్కడ ఇళ్లలోకి వచ్చేసినటువంటి సందర్భంలో స్థానికులు కూడా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసినటువంటి సందర్భాన్ని కూడా ఎన్టీవీలో మనం అందరినీ కూడా అక్కడ ఉన్నటువంటి స్థానిక ఇబ్బందులను కూడా మనం ప్రసారం చేశాము. ఈ నేపథ్యంలో ముంపును గురైన ప్రాంతాలను స్వయంగా సీఎం రేవంత్ రెడ్డి పర్యటిస్తూ ఉన్నారు. వారిని అడిగి తెలుసుకుంటూ ఉన్నారు. ఎక్కడికక్కడ మొత్తం జలదిగ్బంధంగా మారిపోతుంది. హైదరాబాద్లో ఒక 5 సెంటీమీటర్ల వర్షపాతం కురిస్తే ఎంత నరకయాతన అనుభవించారో మనం 2 రోజుల క్రితం ప్రత్యక్షంగా చూసాము. గంటల తరబడి ఇటు ఐక్యా కావచ్చు, అలాగే హైటెక్ సిటీ కావచ్చు, అమీర్పేట కావచ్చు, ఏవైతే ట్రాఫిక్ జంక్షన్స్ ఉన్నాయో అవన్నీ కూడా మొత్తము వాటర్తో నిండిపోయి వాహనాలు ముందుకు కదలలేని పరిస్థితి. 4 నుంచి 5 గంటల పాటు ఎక్కడికక్కడ వాహనదారులు నరకాన్ని చవి చూశారనమాట. విశ్వనగరంగా ఖ్యాతి పొందుతున్న భాగ్యనగరంలో నాలాలు నవాబుల కాలం నాటి నాలాలు ఉండడము, ఆ నాలాల మీదే అక్రమ నిర్మాణాలు చేపట్టడము, దీంతో కొంతవరకు కూడా హైడ్రా ఎక్కడికక్కడ అక్రమ నిర్మాణాలను తొలగిస్తున్నప్పటికీ కూడా తీవ్ర వ్యతిరేకత వస్తోంది. ఆ అధికారులు కూడా ఏమీ చేయలేనటువంటి పరిస్థితి ఏర్పడింది. అయితే ఇప్పుడు అక్కడ కురుస్తున్నటువంటి కుంభవృష్టికి ఎక్కువగా ఎఫెక్ట్ అవుతోంది సామాన్య ప్రజలు, అలాగే మొత్తం నగర ప్రజలందరూ కూడా ఎఫెక్ట్ అవుతున్నటువంటి పరిస్థితి కనపడుతోంది. అక్కడ ఉన్నటువంటి గల్లీల్లో బస్తీలలో చాలా వరకు కూడా వర్షం పడగానే జీహెచ్ఎంసీ కావచ్చు, అలాగే అక్కడ ఉన్నటువంటి హైడ్రా అధికారులు కావచ్చు ఎక్కడికక్కడ క్లియర్ చేస్తున్నప్పటికీ కూడా విపరీతమైన వర్షం కురుస్తోంది, కుంభవృష్టి వర్షం కురుస్తోంది. దీంతో వాటర్ అక్కడ ఉన్నటువంటి నాలాల్లో నిండిపోయి మొత్తం కూడా పైకి వచ్చేస్తున్నటువంటి సందర్భం కనపడుతుంది. అంతేకాకుండా కొన్ని నాలాలకు చెత్త అడ్డుపడి ఆ చెత్త వల్ల కూడా ఫ్లో చాలా స్లోగా వెళ్ళడం వల్ల అక్కడ ఉన్నటువంటి కొద్దిపాటి వర్షానికి కూడా నగరం అంతా కూడా జలదిగ్బంధంగా మారిపోతోంది.